అందరికీ నమస్కారం. ఈరోజు చాలా హృదయంగా ఉండే ఒక కథ చెప్తాను. ఈ కథ పేరే అద్భుతం. ఇంకా కథ ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే వినండి. ఇది అనగనగా ఒక ఊర్లో ఒక దంపతులు ఉన్నారు. ఆ దంపతులకు 2 పిల్లలు. ఆ పిల్లవాడికి ఒక 6 ఏళ్ళు ఉంటాయి, పాపకు 4 ఏళ్ళు ఉంటాయి. చాలా హాయిగా సాగుతున్న సమయంలో పాపకి బ్రెయిన్లో ఏదో చిన్న ఇబ్బంది వచ్చి, ట్యూమర్ ఏదో వచ్చి అనారోగ్యం వచ్చింది. ఆ అమ్మాయి పరిస్థితి బాగాలేదు. వాళ్ళు సామాన్యమైనటువంటి మధ్యతరగతి కుటుంబీకులు. ఆ తల్లిదండ్రి చాలా వర్రీ అయ్యారు. ఆ ఆపరేషన్ చేస్తే అమ్మాయి బతుకుతుందో లేదని ఒక భయం పెట్టారు. ఆ న్యూరో సర్జన్స్ ఫేమస్ అందరికీ చూపిస్తే కూడా లక్షల్లో ఖర్చు అవుతుంది అని చెప్పారు. వాళ్ళకి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఆ డబ్బు వాళ్ళకి అందే పరిస్థితి లేదు. అలా అందదు కూడా. అంత మధ్యతరగతి వాళ్ళు. ఆ 2 పిల్లల్ని పోషించుకోవడం ఆయనకి కనా కష్టం. సరే, పాప 4 ఏళ్ళ పాప కంటి ముందు అలా బాధపడుతుంది, విలవిలాడుతుంది, ఏడుస్తుంది అంటే వాళ్ళకి చాలా ఉంది. తర్వాత ఒక ఇన్నాళ్ళలో చేయాలని డాక్టర్స్ ఒక టైం బౌండరీ పెడితే 1 నెలలో చేయాలి, లేదా 2 నెలల్లో చేయాలి ఆపరేషన్, లేదా పాప ప్రాణానికే కష్టం అని చెప్పేసి ఆ డాక్టర్స్ చెప్పడంతో బాధపడుతున్నారు. తర్వాత ఈ పిల్లాడికి ఏం అర్థం కాలేదు. వాడు అప్పటిదాకా వాడి చెల్లితో వాడు ఆడుకుంటున్నాడు. 6 ఏళ్ళ పిల్లవాడు చెల్లితో ఆడుకుంటున్నాడు. అదేమో మంచం మీద ఏడుస్తుంది. వీళ్ళ తల్లిదండ్రులు ఏదో చూసి ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఇది చూసి వీడికి ఏం అర్థం కావట్లేదు. మామూలుగా ఈ పిల్లాడికి, చిన్నపిల్లకి ఏం అర్థం అవుతుంది. తర్వాత అలా చెల్లి రూమ్లో చూస్తున్నాడు. అది పడుకుని ఉంటుంది, మధ్యలో లేచి ఏడుస్తుంది. ఇదంతా జరుగుతున్న సమయంలో అక్కడ ఏమి జరిగిందిరా అంటే, ఆ తండ్రి చెప్తున్నాడు, ఏమండి ఏంటండి మన పాప మనకు దక్కుతుందా అది ఇది అని చెప్పేసి ప్రతి తల్లిదండ్రులు మాట్లాడితే, ఆయనకి ఏం చేయలేక నేను చాలా ప్రయత్నం చేశాను, చూస్తే చాలా ఖర్చు అవుతుంది అంటున్నారు. అందులో మనకి 10% కూడా మనకి అందట్లేదు. 20 లక్షలు ఖర్చు అవుతుందంటే మనకి 2 లక్షలు కూడా అంతే గొప్ప, ఏం అర్థం కావట్లేదు అని. తర్వాత మరి ఎలాగండి అని అడుగుతుంది ఆవిడ. అడిగితే మరి ఆత్రంగా ఉంటుంది కదా, పాపను రక్షించుకోవాలని ఇద్దరికీ ఉంటుంది కదా. అప్పుడు ఏదో ఒక అద్భుతం జరిగితే, ఇందా కథ పేరు అద్భుతం అని చెప్పాను కదా, అద్భుతం జరిగితే తప్ప మన పాప మనకు దక్కడం కష్టం. అద్భుతం ఉండాలి, ఇక్కడ అద్భుతం జరగాలి. అద్భుతం అనే మాట ఈ పిల్లాడి చెవిన పడింది, గమ్మత్తుగా చెవిన పడింది. అద్భుతాన్ని అద్భుతం అంటే ఏదో వస్తువు, ఆ పిల్లాడికి అంత అర్థం కాని వయసు అది. అద్భుతం అంటే ఏంటి అసలు మనకే కొంత అర్థం చేసుకోవడం కష్టం. అద్భుతం అంటే కొన్ని పదాలు వాడేస్తాం, అదృష్టం, అద్భుతం అని. ఆ అద్భుతం అంటే అసలు ఏమిటి, అది ఎక్కడ దొరుకుతుంది, ఏం చేయాలి దాన్ని తీసుకురావాలంటే? అద్భుతం ఉంటే చెల్లి రక్షింపబడుతుంది అనే విషయం వాడికి తెలుసు, ఆ పిల్లాడికి తెలుసు, అంతే తెలుసు. అంటే ఎంత పసిప్రాయం ఎలా ఉంటుంది అంటే, అందులో ఎంత నిర్మలంగా ఉంటుంది అంటే, నిజంగా పసి వయసుకి మించి, అంటే బాల్యాన్ని మించి ఇంకేం ఉండదు అనమాట. బాల్యం భగవంతుడు ఇచ్చిన వరం, ఎటువంటి కల్మషం ఉండదు మనలో. మనకు కూడా ఏదైనా భగవంతుడు తిరిగి వరిస్తే మళ్ళా బాల్యావస్థకు వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తుంటుంది. పసితనానికి ఏమీ తెలియదు, ఏ కష్టం నష్టం జీవితం గోలు గడిది గోల ఏమి ఉండదు. అలాంటి బాల్యం ప్రతి ఒక్కడికి వరం. ఆ టైంలో మనకి అది తెలియదు. ఆ తెలిసేసరికి ఆ బాల్యం అయిపోతుంది, తర్వాత దశ వచ్చేస్తుంది. సరే, ఆ బాబుకి అద్భుతం అనే పదం చెవిన పడింది. చెల్లి బతకాలంటే అద్భుతం ఉండాలి, అద్భుతమే చెల్లిని రక్షిస్తుంది అనే ఒక్క విషయం తండ్రి తల్లికి చెప్పగా విన్నాడు తప్పితే ఇంకేలేదు. సరే, అద్భుతం కొని తీసుకురావాలనుకున్నాడు. ఎందుకంటే ప్రతి వస్తువు, ప్రతి చాక్లెట్, బిస్కెట్ కూడా కొంటి డబ్బులు ఇస్తేనే ఇస్తున్నారు షాపుల్లో. ఏదైనా సరే, ఏ వస్తువు తీసుకురావాలన్నా డబ్బులు ఇస్తే ఇస్తారు. అలాగే ఈ అద్భుతం కూడా వాడు ఒక వస్తువు అనుకుని ఉంటాడు. ఆ పిల్లవాడు వాడి వయసుకి ఆ అద్భుతం తీసుకురావాలని చెప్పి బయలుదేరదాం అనుకున్నాడు. డబ్బులు ఎక్కడివి? ఇప్పుడు ఈ టైంలో నాన్న వాళ్ళని విసిగించకూడదని వాడు ఒక డిబ్బీలో, అందరం మన చిన్నప్పుడు కాయిన్లు వేసి దాచుకుంటూ ఉంటాం కదా, అప్పుడప్పుడు ఇచ్చినవి రూపాయి 2 రూపాయలు అలా వేస్తాం కదా, ఆ మట్టి డిబ్బీలు ఉంటాయి మామూలుగా. ఆ డిబ్బీ లోపల వాడి గదిలో దాచుకుంటాడు, పుస్తకాలు పక్కన పెట్టుకుంటాడు. ప్రతి వాళ్ళ నాన్న ఇచ్చినప్పుడల్లా 40 రూపాయలు ఎంతో ఎవరో ఒకరు ఇస్తే అందులో వేసుకుంటూ ఉంటాడు. అలా డబ్బు పోగు చేసుకుంటాడు. ఆ అద్భుతం తీసుకురావాలంటే ఆ డిబ్బీ పలగొట్టి అందులో ఆ డబ్బులు తీసుకుని వెళదాం మెడికల్ షాప్. ఇప్పుడు మెడికల్ సంబంధించిన ప్రాబ్లం అని వాడి చిన్న మనసుకి తడుతున్న విషయాలను చూస్తే ఒక తర్వాత ఒక మెడికల్ షాప్కి వెళ్దాం, వెళ్ళి అక్కడ ఈ డబ్బులు కావాలి కదా, మరి అద్భుతం ఎంతో ఏమిటో వీడికి ఏం తెలియదు, ఆ డబ్బు విలువే తెలియదు. ఇలాగ చదువుకున్నాడు కానీ లెక్కలు తెలుసు. ఈ డబ్బే పలగొట్టాడు కింద, ఎవరు చూడకుండా. వాళ్ళ నాన్న ఆఫీస్కి ఏదో వెళ్ళిపోయాడు. సరే, అమ్మ ఏదో ఒంటింట్లో పని చేసుకుంటుంది, చెల్లెల్ని ఏదో చూసుకుంటుంది. ఈ డబ్బా పలగొట్టేసరికి లెక్క ఎట్టడం మొట్టాడు అందులో కాయిన్స్ అని చెప్పేసి. అందులో వీడికి లెక్క ఎడితే ఒక 85 రూపాయలు ఎంతో ఉంది, మొత్తం మీద 85 రూపాయలు. ఇంకా ఎక్కువ ఉందేమో అని చెప్పి మళ్ళీ 2-3 సార్లు లెక్క పెట్టాడు. లెక్క ఎన్నిసార్లు లెక్క పెట్టా 85 రూపాయలే ఉంది అందులో. 85 రూపాయలు ఉంది అచ్చంగా. అవన్నీ చిన్న సంచి లాంటిది ఏదో ఉంటే క్యారీ బ్యాగ్ లాంటిది అందులో వేసుకున్నాడు.
వేసేసుకుని ఈ అద్భుతం తీసుకురావడానికి బయలుదేరాడు మన వీరుడు అన్నగారు. 6 ఏళ్ల పిల్లవాడు, స్వచ్ఛమైన మనసు వాడిది. అలాగే వెళ్ళగలితే వాడికి కొంచెం తెలుసు, వాళ్ళ నాన్నతో అంతకుముందు చెల్లితో పాటు వెళ్ళినప్పుడు ఆ హాస్పిటల్ మెడికల్ షాపు ఇవన్నీ చూసి ఉన్నాడు కదా. అది చూసి ఉండడంతో అక్కడికి వెళ్ళిపోయాడు, డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. ఇంత బొడ్డాడు, వాళ్ళ అమ్మకు కూడా ఏం చెప్పాడో చెప్పలేదు. అక్కడి నుంచి సరాసరి హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. హాస్పిటల్కి వెళ్ళిపోయేసరికి అక్కడ తెలుసు వాడికి, ఆ మెడికల్ షాప్ దగ్గర లోపల ఇస్తే చెప్తే వాళ్ళు ఇస్తున్నారు, డబ్బులు వాళ్ళకి ఇవ్వాలనే విషయం తెలుసు వాడికి, ఆ నాలెడ్జ్ ఉంది. వెంటనే అక్కడ మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక ఆవిడ ఎవరో కూర్చుంది. అక్కడ మిగిలిన ఉంటారు కదా మెడిసిన్స్ కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా, వాడు 2-3 నిలబడితే ఆ మెడికల్ షాప్ ఏంటంటే ఆ హాస్పిటల్లోనే ఎదురు ఉంటుంది కదా మెడికల్ షాప్. నిలబడ్డాడు, ఈ పొడ్డాడు. నిలబడితే వాళ్ళు వెళ్ళిపోయేంత వరకు చూసాడు, ఎందుకంటే వాళ్ళ ముందు ఏం అడగాలో తెలియక. ఇంత ఉన్నాడు, ఇంకా అక్కడ హైట్లో కూడా లేడు. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిందంటే, ఏం బాబు ఏం కావాలి, ఇక్కడ నిలబడ్డాను. ఏమన్నాడు, నాకు అద్భుతం కావాలన్నాడు. ఆవిడకి అర్థం కాలేదు. ఎవరు బాబు, మీ నాన్నగారితో పాటు మీరు ఎవరు రాలేదు, నీతో పాటు ఎవరు కావాలి, నీకు ఏం కావాలంటే నాకు అద్భుతం కావాలంటాడు. మళ్ళీ ఈ చిన్నపిల్లవాడు ఏం కావాలి వీడికి అర్థం కాలేదు. ఏ చాక్లెట్ కావాలని ఒక 5 స్టార్ చాక్లెట్ ఏదో ఇస్తే, ఇది కాదండి నాకు అద్భుతం కావాలన్నాడు. మళ్ళీ ఆవిడ నిర్ఘాంతపోయింది. నిర్ఘాంతపోతే, మీరు నాకు ఊరికే ఇవ్వద్దు, ఇదిగోండి అదే డబ్బులు ఉన్నాయి అని చెప్పి చిన్న సంచి జేబులోంచి ఇంతంత పొట్టి చేతులు, చిన్న జేబులు, నిక్కర్ వేసుకున్నాడు, చొక్కా వేసుకున్నాడు. అంతే. ఆ పిల్లాడు ఎలా ఉంటాడు, 6 ఏళ్ళ పిల్లాడు అంటే తీసి నాకు అద్భుతం కావాలంటాడు. మళ్ళీ అప్పుడు ఏంటి నాన్న ఎవరు తెమ్మన్నారు, ఆవిడ కొంచెం ఆలోచిస్తుంది. ఆ షాప్లో పెద్ద ఆవిడ ఆలోచిస్తే ఇలాగా చెప్తాడు, మా చెల్లెలికి ఒంట్లో బాగాలేదు, తల్లో ఏదో ఇబ్బంది ఉందట, మా అమ్మ నాన్న మాట్లాడుకుంటే నేను విన్నాను. అప్పుడు నాన్నగారు అన్నారు, మా అమ్మ బాధపడుతూ ఉంటే ఏడుస్తూ ఉంటే అన్నాడు, ఏదైనా అద్భుతం మనకి జరిగితే ఈ పాపకి ఇవ్వదని, మా చెల్లికి ఏం కావదు అని చెప్పి ఆయన చెప్పాడు. అది మాట నేను విని మీ దగ్గరికి నేను అద్భుతం కావాలని వచ్చేసాను అన్నాడు. పిల్లాడిది పాపం అమాయకత్వమా ఏమిటి అసలు, అద్భుతం అనే మాటకు అర్థం తెలియదు. మళ్ళీ అది కావాలి, అది ఉంటేనే చెల్లి బతుందని తెలుసు. మళ్ళీ డబ్బులు ఇస్తానని జేబులో తీస్తున్నాడు. ఇదిగో నా దగ్గర 85 రూపాయలు ఉంది అని చెప్పి చూపిస్తున్నాడు. ఈ చిల్లర కాయిన్స్ అన్నీ ఒక పాలిథిన్ కవర్లో వేసి క్యారీ బ్యాగ్లో వేసి చూపిస్తున్నాడు. అప్పుడు అక్కడ ఒక పెద్ద మనిషి అలా వెళ్తున్నాడు, ఇదంతా పరిశీలిస్తున్నాడు. అక్కడ 35 అలా ఉంటాయి. వాడెవరో కాదు, డాక్టర్. అక్కడ ఏమవుతుంది అంటే, ఈ పిల్లాడు అలాగా షాప్లో ఆవిడ మాట్లాడుకోవడం అంతా గమనించాడు. గమనించి బాబు దగ్గరికి, బాబు ఇలా రా అన్నాడు. ఏం మాట్లాడు అంటే, ఏం అడుగుతున్నా, ఇలాగ అద్భుతం అడుగుతుంది. మళ్ళీ వాడి చేత మాట్లాడిస్తే, నాకు ఇలాగ అద్భుతం కావాలంటే మా చెల్లెలు ఇలాగ అద్భుతం ఉంటేనే బతుకుతుందటండి మా నాన్న చెప్తున్నాడు. ఈ పాప ఈ స్టోరీ ఆయన చెప్పాడు. సరే నేను నా దగ్గర ఉంది అద్భుతం అన్నాడు డాక్టర్ గారు. అంటే ఆ పిల్లాడు ఇంత ఉత్సాహం వచ్చేసింది. నాకు మరి లేదంటున్నారు, సరే మనకి ఆవిడదే లేకపోతే ఆయన దగ్గర ఉంది కదా అనుకున్నాడు. ఆనందం వేసింది వాడి మొక్కలు, కొంచెం కాంతి వచ్చింది. ఎందుకు, అద్భుతం ఉంటే వాళ్ళు చెల్లి బతికినట్టే కదా. అదే సరే ఆయన అడిగాడు, నేను చూసుకుంటానమ్మా. మరి ఏంటంటే వీడు ఇంకో మాట ఒప్పుకోలేదు. చిన్నపిల్లల్లో పసిప్రాయంలో మనకి ఒక చిన్నపాటి మొండి పట్టుదల ఉంటుంది, మొరగదు. ఇదిగోండి మరి జేబులో డబ్బులు తీసి ఈ 85 రూపాయలు ఉన్నాయండి అని డాక్టర్ గారికి కూడా మీకు ఏమి తెలీదు. అంటే సరే ఎందుకు అన్నాడు డాక్టర్ గారు. ఇది కూడా అద్భుతం మీరు ఇస్తా అంటున్నారు కదా అంటే ఆ 85 రూపాయలు ఆయనకి ఇచ్చేసాడు. సరే పిల్లాడు చిన్నపుచ్చుకోకూడదు, నేను ఏదో చేసాను లేదా అది తీసుకోకపోతే నమ్మేటట్లేడు. ఇంతకీ ఏంటంటే ఆయన డాక్టర్, చూడండి ఎలా ఉంది కథలో. ఆయన ఒక న్యూరో సర్జన్. ఆ పిల్లకి బ్రెయిన్లో ఉండే జరిగేటువంటి ఆ కణితి అది తీయడానికి, ఆపరేషన్ చేయడానికి ఆ సిటీ మొత్తంలో ఆయనే ఆ న్యూరో సర్జన్. ఆయనకి తెలిసింది, అంతకుముందు టెస్టులు వేరే ఎక్కడైనా హాస్పిటల్ చేయించి ఉంటుంది కదా, ఇక్కడ వెంటనే తీసుకురా మీ పేరెంట్స్ని, మన చెల్లిని తీసుకుని రమ్మని చెప్పు, ఇలా పలానా చెప్పారని చెప్పి విజిటింగ్ కార్డు ఇచ్చాడు. అంటే వెంటనే వెళ్ళి వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ అమ్మకి ఇచ్చాడు. అమ్మ ఇలాగా నాకు ఒక ఆయన అద్భుతం ఏం చెప్పలేదు, తిడతారు కదా, ఈ కార్డు ఇచ్చారు, కలమ్మన్నారు, పాపని తీసుకుని రమ్మన్నారు, చెల్లిని తీసుకుని రమ్మన్నారు అని చెప్పాడు.
వెళ్ళేసరికి వాళ్ళ నాన్న కూడా ఆశ లేదు. ఇదేంటి పిల్లల మాటలు కొట్టి పడేస్తూ ఉంటాం కదా మామూలుగా మనం అందరం కూడా. పిల్లల మాటలమ్మ, అమ్మ ఇక్కడే ఆ హాస్పిటల్లో బలానా ఏదో నేను వెళ్ళాను తీసుకురమ్మన్నారు అన్నాడు. సరే ఏదో భగవంతుడే దారి చూపిస్తాడు అని మనం నమ్ముతాం కదా, ఆ రకంగా వాళ్ళు కూడా ఏమో ఏదో ఆఖరి ప్రయత్నం చేయలేదు, దాన్ని పాప దక్కే అవకాశం ఎలాగా లేదు అని చెప్పేసి బాబు ఎక్కడమ్మా ఏంటి అని చెప్పి పాపను తీసుకుని అటు వెళ్ళారు. ఇంతకీ మనం అనుకున్నట్టు న్యూరో సర్జన్ కాబట్టి కథ సుఖాంతమైంది. ఆ పాపకి అంటే ఈ 6 ఏళ్ల పిల్లాడి చెల్లికి భగవంతుడి దయ వల్లనండి, ఆ డాక్టర్ గారి దయ వల్లనండి ఇది ఆపరేషన్ సక్సెస్, పిల్ల సంపూర్ణ ఆరోగ్యంగా ఇంటికి వచ్చింది. ఇది అద్భుతం. ఇక్కడ దాకా ఇది అద్భుతం అన్నమాట. అప్పుడు ఇదంతా ఈ పిల్లవాడి వల్ల జరిగిందని ఆ తల్లిదండ్రులకి తెలియదు. అలా వాళ్ళకి ఏం జరిగిందో తెలియదు. ఎవడో మహాత్ముడో లేదని ఎవడో ఆ స్పాన్సర్షిప్ ఇచ్చి ఇక్కడ కూడా చూస్తూ ఉంటాం కదా, చాలామంది స్పాన్సర్షిప్ చెప్పి లేదా ముఖ్యమంత్రి ఫండ్ల దగ్గర నుంచి అక్కడి నుంచి వస్తాయి కదా ఫండ్స్, అలా జరుగుతుంది అనుకున్నాడు. తప్పితే ఈ పిల్లవాడు చేసినటువంటి ప్రక్రియ ఉంది కదా, వెనకాల చెల్లిని రక్షించుకోవాలనే ఈ ప్రక్రియ వాళ్ళకు కూడా అందలే. వాళ్ళు అనుకుంటుంటే ఈ పిల్లవాడు వింటున్నాడు పక్క నుంచి, వాళ్ళిద్దరు తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్నారు. పిల్లకి ఆరోగ్యం కుదిరిపడింది, సమస్య తప్పింది. ఆ డాక్టర్ గారు కూడా మీ పిల్లకి ఎటువంటి సమస్య లేదు, సంపూర్ణ ఆరోగ్యంగా ఉంది, మొత్తం ఆపరేషన్ చేసామని చెప్పి అందరూ టీం చెప్పారు. అయిపోయిన తర్వాత వాళ్ళు అనుకుంటున్నారట ఏం జరిగి ఉంటుంది ఇది, వాళ్ళు ముఖ్యంగా భగవంతుడి దయ అనుకుంటాం కదా. అప్పుడు ఈ పిల్లవాడు మాట్లాడుకుంటే ఆ పిల్లడు కూడా వాళ్ళకి తెలియదు, నేను అద్భుతం తీసుకొచ్చాను, అదే చెల్లి బతికింది అని చెప్పేసి ఈ పిల్లాడు అనుకుంటున్నాడు. సో ఈ కథలో నిజంగా చాలా అద్భుతమైన విషయాలు చాలా ఉన్నాయి. వాడు ఏమనుకుంటున్నట్ట, అద్భుతం యొక్క విలువ 85 రూపాయలు అనుకుంటాడు ఆ పిల్లాడు. చూడండి అసలు నిజంగా హృదయంగా ఉంటుంది. ఈ కథలో అంశం ఏంటంటే అక్కడ అద్భుతం అనేది మనకేం కనపడలే, కానీ ఆ పిల్లాడి యొక్క తపన, అలాగే ఆ పిల్లాడి యొక్క అపారమైన విశ్వాసం, తన చెల్లి బతకాలి, దానికి అద్భుతం ఏమిటి, అలా అద్భుతం అంటే ఏం తీసుకొచ్చాడు. కాబట్టి ఇక్కడ ఒక విషయం తీసుకోవాలి ఏంటంటే, అక్కడ ఆ డాక్టర్ గారు స్పందించాడు. 20 లక్షలు ఎంతో సుమారు విలువైనది ఆపరేషను, ఆల్మోస్ట్ ఉచితంగా చేశాడు. ఈ పసివాడిలో వాడి మాట కొట్టేయకుండా ఆయనలో ఉన్నటువంటి మానవత్వం, వాడు చెల్లి గురించి పడుతున్న తపన, అద్భుతం అంటే ఏమిటి తెలియని పసి వయసు, ఇలాంటి వయసులో ఆ డాక్టర్లో ఉన్నటువంటి ఒక మానవత్వం బయటకు వచ్చింది. ఆ 4 ఏళ్ల పాపని రక్షించింది అనమాట. కాబట్టి మనకు కూడా అద్భుతాలు కనుక్కోవాలంటే మనలో మానవత్వం ఉండాలి. అది ఎదుటివారి యొక్క సమస్యలు తీర్చే శక్తి మన దగ్గర ఉంటే ఖచ్చితంగా తీరిస్తే ప్రతి ఒక్కడు ఈ అద్భుతం అనేది ఏమిటో చూడొచ్చు అనమాట. ఆ పిల్లవాడి కథలోనే కాదు, ఈ అద్భుతం చూడండి మనలో కూడా ఉంటుంది అద్భుతం. మనం ఎవరికైనా చేతనైన సాయం ఎదురు వ్యక్తి చేస్తే అదొక అద్భుతం, వాళ్ళ పట్ల అది ఒక అద్భుతం. అలాగే మనకి ఏదైనా సహాయం అవసరమైనప్పుడు ఎదురు వ్యక్తి చేస్తే అంతే. అందుకే మనం అంతా మానవులం కాబట్టి, మానవుడు అనే పదం మానవత్వం, మానవుడి యొక్క లక్షణం ఏంటి, మానవత్వం. ఆ మానవత్వం మనకు బయటపెడితే ప్రతి ఘటన, ప్రతి విషయం అద్భుతమే. భగవంతుడు ఇన్ని అద్భుతాలు మనకి ఇచ్చేసి వెళ్ళాడు, మనం వాటిని చూసుకోవడం తప్పితే ఆ పిల్లవాడు గమనించాడు కాబట్టి అద్భుతం వాడు తీసుకోగలిగాడు, మనం తీసుకోలేకపోతున్నాం. అద్భుతం మనం తీసుకోలేకపోతున్నాం, అద్భుతం మనం ఇవ్వలేకపోతాం. కాబట్టి ఈ అద్భుతం అనే కథ మీరు విన్నారు కాబట్టి బహుశా మీ అందరికీ నచ్చుంటుంది. మీరు కూడా అద్భుతంగానే ఉండండి, సాటి వాళ్ళకి, సాటి మనుషులకి కావాల్సిన సాయం కుదిరితే చేయండి, అలాగే మీరు పొందండి. థ్యాంక్ యూ.